దావోస్ లో తెలంగాణ తొలి విజయం, ఫ్యూచర్ సిటీలో ఎమిరేట్స్ భాగస్వామ్యం. అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పండి, దావోస్ లో ఐబీఎం కు సీఎం చంద్రబాబు రిక్వెస్ట్. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తో చంద్రబాబు భేటీ, జాప్యం లేకుండా డేటా సెంటర్ ను పూర్తి చేయాలని సీఎం వినతి. ఏపీని బిజినెస్ ఫ్రెండ్లీ స్టేట్ గా మారుస్తోన్నామన్న చంద్రబాబు, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని పెట్టుబడిదారులకు పిలుపు. ఏపీ 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల, మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహణ. దేశవ్యాప్తంగా 50 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలోనూ మరో 50 నిర్మిస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్. నేడు ధర్మపురిలో డిప్యూటీ సీఎం భేటీ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు 7 గంటల పాటు విచారణ, పైనుంచొచ్చిన ఫోన్ ఆధారంగానే ప్రశ్నలు అడిగారన్న మాజీ మంత్రి. రేవంత్ బావమరిది భాగోదం బయటపెట్టినందుకే నాపై కుట్ర, సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై కలెక్టరేట్ లో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్, ఈ నెల 24వ తేదీ 25న నోటిఫికేషన్ విడుదల. ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి ఒత్తిడి చేయొద్దు, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు వార్నింగ్. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నించినందుకే సిట్ నోటీసులన్న కేటీఆర్, సింగరేణి టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. వైసీపీ హయాంలో తప్పుల తడకగా రీసర్వే, కూటమి ఖచ్చితత్వంతో చేపడుతోందన్న అనగాని. పట్టపగ్గాలు లేకుండా పెరుగుతోన్న వెండి బంగారం ధరలు, 3 లక్షలకు రూపాయలకు పైగా ఎగబాకిన సిల్వర్. రాయచోటి ఏరియా ఆసుపత్రిని సందర్శించిన మండపల్లి, హాస్పిటల్ సిబ్బంది, అభివృద్ధి కమిటీ సభ్యులతో మంత్రి మీటింగ్. కరీంనగర్ జిల్లాలోని ఓ డంపింగ్ యార్డ్ లో మనిషి కాలు ప్రత్యక్షం, భయభ్రాంతులకు గురైన స్థానికులు, దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. మల్కాపురంలో మద్యం బాబులపై పోలీసుల ఉక్కుపాదం, బహిరంగ ప్రాంతాల్లో మద్యపానం అరికట్టేందుకు చర్యలు. జగిత్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం, కరెంటు వైర్లు తగలడంతో పూర్తిగా దగ్ధమైన బస్సు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు రాజనరసింహ శంకుస్థాపన, వైద్య రక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్న మంత్రి. సిద్దిపేట జిల్లాలో ఘనంగా కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు బెయిల్ మంజూరు, అక్రమ అరెస్టుకు న్యాయం జరిగిందంటోన్న వైసీపీ నేతలు. ఎన్నికల వేళ తమిళనాడులో సెన్సేషన్, ఈడీ దర్యాప్తులో బయటపడ్డ 366 కోట్ల కుంభకోణం. ఎనిమిది ఐరోపా దేశాలపై 10% సుంకాలు విధించిన ట్రంప్, గ్రీన్లాండ్ విషయంలో మద్దతు ఇవ్వకపోవడంతో చర్యలు. గ్రీన్లాండ్ దక్కించుకునేందుకు తగ్గేదే లేదంటోన్న ట్రంప్, ఐరోపాకు అదనపు సుంకాలు చెల్లించాల్సిందే అంటూ స్పష్టీకరణ.